హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంట్లో మేము పోచమ్మకి బోనాలు చేస్తున్నాం అనమాట. ఎలా జరిగింది చూడాలంటే యూ హ్యావ్ టు వాచ్ టిల్ ది ఎండ్. సో దిస్ ఈజ్ సాటర్డే ఈవినింగ్. నేను మా డాడీ మా వదిన వాళ్ళ ఇంటికి ఫ్లవర్స్ కోసం అని వచ్చాం వాళ్ళ పొలంలో. సో మా వదినని మేము అక్క అనే పిలుస్తాం. సో అక్క మేము వెళ్ళేసరికి కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ ఆల్రెడీ తెంపేసి పెట్టినారనమాట. అండ్ మై ఫేవరెట్ కందికాయలు కూడా. సో మేము వెళ్ళిన తర్వాత కొన్ని ఫ్లవర్స్ ఉండే, ఇట్స్ ఆల్మోస్ట్ అంటే పాడైపోయే స్టేజ్కి వచ్చేసినాయి. అంటే అక్కడ రెగ్యులర్గా వాటర్ అదంతా ఉండదు. అండ్ సీజన్ కూడా అయిపోయింది కాబట్టి సో కొన్నే ఉండే. బట్ యా మాకు పూజకి కూడా అంత ఎక్కువ ఏం నీడెడ్ ఉండదు కాబట్టి కొన్ని అయితే మేము తీసుకొని వచ్చామన్నమాట. సో ఇట్స్ సండే మార్నింగ్. మమ్మీ పొద్దున్నే అంటే ఇంట్లో ఏం చేయకముందే చలిబోనం అని తీసుకెళ్ళి అమ్మవారికి పెట్టేసి వస్తారనమాట. సో వచ్చాక అంతా ఇల్లంతా క్లీన్ చేసి, అంటే వెళ్ళక ముందు చేయొద్దు, మమ్మీ వెళ్ళిన తర్వాత మనం ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేయాలి. సో వచ్చాక మా అత్తమ్మ వాళ్ళందరూ వచ్చిన తర్వాత బోనాలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసినారు. యాక్చువల్లీ ఇట్స్ వెరీ హ్యాపీ అండ్ ఎమోషనల్ డే అనమాట. మాకు చాలా డేస్ నుండి ప్లాన్ చేస్తే ఈరోజు ఫైనలీ మేము పోచమ్మకి బోనాలు చేస్తున్నాం. సో నేను ఆ ఫ్లవర్స్ అవన్నీ తీసుకొచ్చేసి అంటే బోనాలకి అవన్నీ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన. వై ఇట్స్ ఎమోషనల్ డే అంటే నా పేరెంట్స్ని నేను ఎప్పుడు హ్యాపీగానే అంటే చూడాలి అని అనుకుంటా. బట్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్, బట్ సమ్హౌ కొంతమంది ఆల్వేస్ ఏదో ఒక విషయంలో మా మమ్మీ డాడీని కొంచెం హర్ట్ చేస్తూనే ఉంటారు. బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. అంటే ఎవరి కోసం ఏది ఆగదు కదా మన లైఫ్లో. మనం ఎంత అనుకున్నా వాళ్ళు కూడా లోపల వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అరే అసలు ఎందుకు ఇలా అని. యాక్చువల్లీ మమ్మీ అసలు మార్నింగ్ నుంచి ఏడుస్తూ ఉండడం, అసలు ఈవెన్ ఆ బోనం ఎత్తుకున్నప్పుడు కూడా షీ ఈజ్ నాట్ హ్యాపీ. బట్ యా కొన్ని లైఫ్లో ఆ సిచ్యువేషన్స్ని ఏం చేయలేక, అవి సార్ట్ అవుట్ అవ్వలేక ఏం కుదరట్లేదు. బట్ ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్ అన్నట్టు మూవ్ ఆన్ అయిపోవడం తప్ప చేయడానికి ఏముండట్లేదు, చేయడానికి ఏం అవ్వట్లేదు. బట్ వీఆర్ సో హ్యాపీ. ఫైనల్లీ మేము అనుకున్న డే వచ్చేసింది అండ్ వీఆర్ స్టార్టెడ్ సెలబ్రేషన్స్. అంటే నాకైతే అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన, అంటే మా ఇంట్లో మేము ఎప్పుడు చేసుకోలేదు. మా పెద్దనాన్న వాళ్ళు వీళ్ళు చేస్తుంటే చూడడమే కానీ అంటే నేను ఎప్పుడు దగ్గరుండి ఎలా చేస్తారు ఏంటి అని ఫస్ట్ టైం చూడడం అనమాట. అండ్ నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు వచ్చినారు, ఎవరు రాలేదు అని పక్కన పెడితే ఐఎమ్ ఇన్ టు ద నేను అక్కడ ఏం జరుగుతుంది అని దాంట్లోనే ఉన్నా అనమాట. సో అంటే ఈవెన్ మనం హర్ట్ అయినా కూడా మనం ఏం చేయలేము. హర్ట్ అవుతూ మనం ఆ ఈవెంట్ అంటే నా లైఫ్లో చాలా జరుగుతూ ఉంటే నేను ఒక్కటైతే కొన్ని రియలైజ్ అయినా, ఆ మూమెంట్ని మనం అసలు ఎందుకు స్పాయిల్ చేసుకోవడం, మనం ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి, ఎవరు లేకపోయినా ఎవరున్నా. సో ఎవరి వల్ల మనం హర్ట్ అవ్వకుండా ఆ మూమెంట్ ఎంజాయ్ చేయాలి అని అయితే నేను ఫిక్స్ అయిపోయినా. మా పెద్దత్తమ్మ వాళ్ళ కూతురు మా అక్క బిఫోర్ గోయింగ్ టు టెంపుల్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసినారనమాట. సో ఆల్మోస్ట్ అన్నీ ప్రిపేర్ అయిపోయింది. సో మమ్మీ డాడీ అనమాట బోనం ఎత్తుకునేది. మేము వెళ్ళే ముందు అందరం అంటే మై హోల్ ఫ్యామిలీ, అంటే నాన్నమ్మ తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ దేవుడి దగ్గర దండం పెట్టుకొని వెళ్ళాలి అనమాట. సో వీఆర్ హెడింగ్ టు టెంపుల్. మన కెమెరా స్కిల్స్ అన్నీ బయట పెట్టాలన్నమాట. ఒక్కసారి ఇట్లా రాగానే ఫుల్ ఎండ ఉండే బయట. అండ్ ఫన్నీ థింగ్ ఏంటంటే మేము దేవుడు పెట్టుకుంటాం అన్నప్పుడు అందరూ నీ పెళ్ళి ఫిక్స్ అయిందా, మేబీ అంటే పోచమ్మ బోనాలు ఏంటంటే పెళ్ళికి ముందు చేస్తారనమాట. ఎవరికైనా పెళ్ళి ఫిక్స్ అయినప్పుడు పెళ్ళికి ముందు బోనాలు చేస్తారు. సో దట్ అందరూ పెళ్ళి ఫిక్స్ అయిందా అని అడగడం అనమాట. ఎవరికి కాల్ చేసినా, మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా. షీ ఈజ్ మై వదిన అండ్ మా ఇద్దరికి చాలా స్పెషల్ బాండ్ ఉంటుంది ఎప్పుడు. అండ్ ద సెలబ్రేషన్స్ బిగిన్స్. ప్లీజ్ డూ వాచ్.
ఐ డోంట్ నో మేము ముట్టొచ్చో లేదో తెలియదు అమ్మవారిని, బట్ స్టిల్ ఊర్లో ఎవరు ఉండరు కాబట్టి నేను మా వదిన లైక్ అమ్మవారికి అలంకరణ చేసినాం అనమాట. అంటే శారీ కట్టి మాలేసి అవన్నీ. అంతేనా కాదాని ఏం చూసుకున్నావు? సిప్పైన పెట్టుకుని సిప్పైన పెట్టాలి మరి కొద్దిగా దీపం పడది లేకపోతే నీ సిద్ధపల్లికి రాము. ముట్టింది ముత్తమై పట్టింది బంగారమై వారి చుట్టమై పగవారు బాంధవులాయ్ దీవనార్థి కలిగి యొక్క పోతరాజు యొక్క దీవనార్థి కలిగి పార్వతి పరమేశ్వర దీవెన కలిగి లక్ష్మీ నారాయణ దీవనార్థి కలిగి రామాంజనేయ దీవనార్థి కలిగి ఈ విధంగా అక్కడ తిరుపతి పటేల్ గారు, భాగ్యమ్మ గారు, అనిల్ సార్ గారు, సుధాబా గారు, అనిల్ అక్కడ వారి కుటుంబాలు పుత్రపౌత్ర శాంతులతో గ్రామీణులను తిరిగి లక్ష్మీమాత ఇంట్లోకి వచ్చి శుభకార్యములు జరగాలనే ఆ యొక్క తల్లిదండ్రులు కూడా అందరూ కూడా మంచిగా ఉండాలి, అవసరాలు కలగాలి. ఈ విధంగా పోషా తల్లిని వేడుకుంటున్నాను. సకల జైవా ఎప్పటికీ వీరిల్లు ముచ్చాలమ్మ 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 ముచ్చాలమ్మ.
పోచమ్మ అయిపోయాక వాకిలి దేవర అని చేస్తారనమాట. ఇది కూడా అంటే కొంచెం మోస్ట్లీ ఎర్లీగానే అయింది. ఒకప్పుడు అయితే అసలు చాలా నైట్ అవుతుండే. బట్ పోచమ్మ దగ్గర నుండి వచ్చిన వెంటనే ఇంకా ఇది కూడా స్టార్ట్ చేశారు అనమాట. సో ఇది కూడా తొందరగానే ఫినిష్ అయిపోయింది. అంటే ఈవెన్ పోచమ్మ దగ్గర అయినా కూడా ఇక్కడైనా కూడా మేక జడితి ఇవ్వాలి అని అంటారు. సో మీకు ఎంతమందికి తెలుసు జడితి ఇవ్వడం అదంతా అంటే? సో అది ఇస్తే కానీ మేకని బలి ఇవ్వరు అన్నమాట. సో ఆ హోల్ ఎందుకు చేసామంటే ఇక్కడ ఈ వాకిలి దేవర దగ్గర కోసిన ఏదైతే లెక్క అది ఉంటుందో దానికి సంబంధించిన అవన్నీ దాంట్లోనే పెట్టేస్తారు. ఆ హోల్లో పెట్టేసి ఇంకా ఈవెన్ అప్పుడు తిన్న ఫుడ్ అదంతా కూడా లైక్ దాంట్లోనే వేసేస్తామన్నమాట. సో ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అది క్లోజ్ చేసేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఎన్ని ఇయర్స్కి 3 ఇయర్స్కి ఆర్ 5 ఇయర్స్కి చేస్తే మళ్ళీ అప్పుడు దాన్ని ఓపెన్ చేసి సేమ్ యాజ్ యూజువల్గా మళ్ళీ ఇవన్నీ ప్రాసెస్ అవుతుంది అనమాట. లైక్ ప్రాసెస్ అంటే లైక్ ఇవన్నీ రిచువల్స్ జరుగుతాయి. అండ్ జడ్తి ఇవ్వడం కూడా ఇట్స్ నాట్ ఈజీ అనమాట. ఒక్కొక్కరికి అయితే 3-4 hours వెయిట్ చేస్తారు. అంటే జడ్తి ఇవ్వకుండా అసలు మేకని బలి ఇవ్వడం అనేది జరగదనమాట. సో ఎంతసేపు అయినా మనం ఇంకా వెయిట్ చేయాలి. సో అంటే మనం ఏమన్నా సరిగా అవ్వలేదు లేదంటే ఇంకెవరైనా మన ఫ్యామిలీలో మిస్ అయినప్పుడు అంటే మేబీ ద గాడ్ ఆ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు అది జడ్తి ఇవ్వదు అనమాట. సో అలా ఇవ్వనప్పుడు కూడా కొన్నిసార్లు ఇంకా చాలా టైం వెయిట్ చేసి అది ఇస్తే కానీ పోయారు అనమాట. అట్లా కాదు పెట్టుకోరా మళ్ళీ దగ్గర అయితే పెట్టుకుంటున్నాం. నువ్వు మొక్కరాకుండా సంబరంగా పెద్ద ఎందుకు చెప్తావా? ఎవరు బిజీలో వాళ్ళు ఉంటే మా బేబా మేము చేస్తుంది. ఐఎమ్ నాట్ రియలైజ్ టిల్ నౌ. అంటే నేను ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నా ఏమో ఆడుతూ ఉంది పొట్టిది. చూసుకో మంచిగా అది ఐరర్ కింద వాడి దిక్క మరి అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ మీ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారా, అసలు సెలబ్రేట్ చేసుకుంటారా, అండ్ మీకు తెలుసా పోచమ్మ బోనాలు అంటే ప్లీజ్ లెట్ మీ కమెంట్ డౌన్. అండ్ ఈ డే చాలా చాలా బాగా జరిగింది. అండ్ మై క్యూట్ ఈజ్ ఎంజాయింగ్ ది ఈవినింగ్. ఓకే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ hope you enjoy it and see you in my next video. Bye.